ఇచ్చే విషయంలో దేవుని పట్ల నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు? ఎంతవరకు సరిగా ఉంటున్నావు? ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా, ఎన్నిసార్లు దేవునితో మాట్లాడినా ఇంకా అదే స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, ఇంకా అదే స్థితిలో నువ్వు దిగజారిపోతుంటున్నావేమో, ఇంకా అదే స్థితిలో నీ లెక్కలు సరి చూసుకుంటున్నావేమో. ఒకసారి పరీక్షించుకోండి ఈ సమయంలో. దేవా, నిజమే కదా, నా జీవితము ఎక్కడి వరకు నీకు సరిగా ఇస్తుంటున్నాను అని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. అలా దాచుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? వెళ్ళి ఊరేసుకుని చనిపోయాడు. గెహాజీకి ఏమైంది? కుష్ఠరోగం కలిగింది. అననీయ సప్పిర పరిస్థితి ఏంటైంది? అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. మన జీవితంలో కూడా ఎన్నో రకాల పరిస్థితులు వస్తున్నా కూడా ఇంకా దేవునికి ఇయ్యనటువంటి ఇవ్వకుండా దాచుకుని దొంగిలించే పరిస్థితులుగా జీవిస్తుంటున్నారు.